ఓం నమో రామదూతాయ. ఈ వీడియోలో మనము అతి త్వరలో రాబోతున్నటువంటి గురు పౌర్ణిమ యొక్క విశిష్టత గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు లేనిదే గమ్యం లేదు, గురువు లేనిదే జ్ఞానము లేదు, గురువు లేనిదే మోక్షం కూడా రాదు. మన భారతీయ సంస్కృతిలో గురువుకి ఉన్న స్థానం అపారమైనటువంటిది. దేవుణ్ణి చూడడానికి ముందు గురువును చూడాలి అని, దేవుణ్ణి తెలుసుకోవడానికి ముందు గురువు యొక్క శరణు పొందాలని వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు కూడా మనకు ఎంతో చక్కగా బోధించాయి. అటువంటి గురువుని స్మరించి పూజించి కృతజ్ఞతలు తెలిపేటువంటి పవిత్రమైనటువంటి రోజు గురు పౌర్ణమి లేదా వ్యాస పూర్ణిమ అని కూడా పిలుస్తూ ఉంటారు. అసలు గురు పూర్ణిమ అంటే ఏమిటి? ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున జరుపుకునేటువంటి పర్వదినమే గురు పౌర్ణమి అని మనం పిలుచుకుంటూ ఉంటాము. ఈ రోజున ప్రధానంగా జగద్గురు వేదవ్యాస మహర్షికి అంకితం చేయబడింది. ఆయన వేదాలను విభజించి మహాభారతము, బ్రహ్మసూత్రాలు, 18 పురాణాలు, శ్రీమద్భాగవత మహాపురాణం వంటి అమూల్య గ్రంథాలని ప్రపంచానికి అందించారు. అందుకే ఆయనని ఆది గురువుగా కూడా పూజిస్తూ ఉంటాం. సహజంగా ప్రతి మనిషి వేదం పూర్తిగా చదువుకోవాలి. అది కలియుగంలో సాధ్యం కాదని ఆ వేదాన్ని 4 విభాగాలుగా విభజించి ఉన్నారు. 1 ఋగ్వేదము, 2 యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అని మనం పిలుచుకుంటూ ఉంటాము. గురు అనేటువంటి పదానికి అర్థం ఏంటి అంటే, గు అంటే అజ్ఞానము మరియు చీకటి అని, రు అంటే తొలగించేవారు అని. మనలో ఉన్నటువంటి అజ్ఞానము అనేటువంటి అంధకారాన్ని తొలగించి జ్ఞానము అనేటువంటి వెలుగుని ప్రసాదించేవారే గురువుగా పిలువబడుతూ ఉంటారు. అలాగే గురువు స్థానం ఏంటి, శాస్త్రం ఏం చెబుతుంది అంటే, గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరులు, ఈ యొక్క త్రిమూర్తి తత్వము ప్రతిఫలిస్తుంది అని మనకు శాస్త్రాలు, పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి. గురు పౌర్ణిమ ఎందుకు వ్యాస పౌర్ణమిగా మారింది అంటే, మహర్షి అయినటువంటి వేదాన్ని 4 భాగాలుగా, మహాభారతాన్ని రచించారు, బ్రహ్మసూత్రాలని కూడా రచించారు, 18 పురాణాలని వ్యవస్థీకరించారు, శ్రీమద్భాగవతాన్ని తన కుమారుడైనటువంటి శుక మహర్షి ద్వారా ప్రపంచానికి అందజేశారు. అట్లాగే అందుకోసమే ఈ రోజున వ్యాస పూజ చేయడం అత్యంత ప్రధాన సంప్రదాయంగా వస్తుంది. ఈ గురు పౌర్ణిమ ప్రస్తావన ఎక్కడ ఉన్నది అంటే, ఈ గురు యొక్క మహిమకు సంబంధించినటువంటి భావనలు అనేక శాస్త్రాలలో మనకు కనిపిస్తూ ఉంటాయి. 1 స్కాంద పురాణంలో గురుగీత, గురువు మహిమను అత్యంత విస్తారంగా వివరించేటువంటి గ్రంథం. 2వది ముండకోపనిషత్తు, తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చేత్ అని, అంటే పరబ్రహ్మ జ్ఞానం కోసం గురువునే ఆశ్రయించాలి అని ఉపదేశం ఇస్తుంది. 3వది భగవద్గీతలోని 4వ అధ్యాయంలో 34వ శ్లోకం, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః అని, అంటే వినయముతో, సేవతో, ప్రశ్నల ద్వారా గురువుని ఆశ్రయిస్తే ఆయన తత్వజ్ఞానాన్ని మనకు చక్కగా బోధిస్తారు. ఈ గురు పౌర్ణిమ యొక్క ఆధ్యాత్మిక రహస్యం ఏంటి అంటే, ఈ రోజున చంద్రుడు సంపూర్ణ కళలతో ప్రకాశిస్తూ ఉంటాడు. చంద్రుడు మనస్సుకి అధిపతి. గురువు జ్ఞానం మనస్సుని నిర్మలంగా చేస్తుంది. అందువల్ల గురు పౌర్ణమి రోజున చేసేటువంటి జపము కానీ, ధ్యానము కానీ, గురు పూజ సాధారణ రోజులలో కంటే కూడా ఎంతో అధిక ఫలితాన్ని ఇస్తుందని మనకు పెద్దల ద్వారా తెలుసుకుంటూ ఉంటాం. గురు పౌర్ణమి రోజున ఏం చేయాలి అంటే, సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కాలకృత్యములు, స్నానాది నిత్యకర్మలన్నీ కూడా పూర్తి చేసుకొని, పూజాస్థలాన్ని శుద్ధి చేసుకొని, శుభ్రమైనటువంటి వస్త్రాన్ని పరచాలి. వ్యాస మహర్షి లేదా తమ గురువు యొక్క చిత్రపటం ఉంచాలి. అలాగే మనకు జన్మనిచ్చినటువంటి తండ్రిని కూడా పూజించుకోవాలి. గురుపాదుకలు ఉంటే వాటిని అక్కడ ప్రతిష్ఠించాలి. ముందుగా పూజలో భాగంగా ఆచమనము,
ప్రాణాయామము, సంకల్పం చేసి కలశ పూజ చేసిన తరువాత గణపతి ప్రార్థన, వ్యాస భగవానుడి యొక్క ధ్యానము, గురుపాదుకా పూజ, అష్టోత్తరశత నామార్చన, గురుమంత్ర జపము, హారతి, మంత్రపుష్పము, ప్రదక్షిణము గావించి దక్షిణామూర్తి స్తోత్రము, విష్ణు సహస్రనామ స్తోత్రము పారాయణం జరుపుకోవాలి. గురువు యొక్క పాదాలే జ్ఞానానికి ద్వారము అని మన యొక్క భారతీయ సాంప్రదాయంగా తెలుసుకోవాలి. అందుకే పాదుకలని పూజించడం అంటే గురువుగారి మార్గాన్ని అనుసరించడానికి సంకల్పం చేయడం అని అర్థం చేసుకోవాలి. ఆ రోజున కొన్ని దానాలు చేయడం ద్వారా కూడా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. అన్న సంతర్పణలు, విద్యాదానము, పుస్తకదానము, గోదానము, సామర్థ్యం ఉన్నటువంటి వారు వస్త్రదానము, ఛత్రదానము, పాదుకాదానము ఇవన్నీ కూడా శుభప్రదమైనటువంటి దానాలుగా ధర్మశాస్త్రాలు పేర్కొంటాయి. ఈ రోజున విష్ణు సహస్రనామము, దక్షిణామూర్తి స్తోత్రము, శివానందలహరి ఇవేవి చదవడానికి శక్తి లేకపోతే సద్గురు చరణారవిందాభ్యాం నమః లేదా కనీసం శ్రీ గురుభ్యో నమః అనేటువంటి నామాన్ని శక్తి కొద్దీ జపం చేసుకుంటూ ఉండాలి. అలాగే వ్యాస మహర్షి యొక్క ప్రార్థన కూడా చేసుకోవాలి. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అని. అట్లాగే ఈరోజు చేయకూడనటువంటి పనులు ఏమిటి అంటే గురువుగారిని విమర్శించకూడదు. ఈ రోజున అంటే ఆ రోజు మాత్రమే విమర్శించకూడదని కాదు, గురువుని ఎల్లవేళలా విమర్శించకుండా ఉండాలి. అలాగే తల్లిదండ్రులని అగౌరవపరచకూడదు, అవమానించకూడదు, అసత్యం ఆడరాదు, కోపము, అహంకారము, పరనిందలకి దూరంగా ఉండాలి. మద్యపానము, మాంసాహారము వంటి తామసిక ఆహారాలని నివారించాలి. అట్లాగే పవిత్రమైనటువంటి ఈ రోజుని వ్యర్థ వినోదాల్లో గడపకుండా జపము, పారాయణము, సేవలకి ప్రాధాన్యమిస్తూ ఉండాలి. గురు పౌర్ణమి రోజున ఎవరు పూజించాలి అంటే కొందరు అడుగుతున్నారు. వారికి సమాధానం ఏంటి అంటే విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, గృహస్థులు, సన్యాసులు, కళాకారులు, వేద పండితులు ఇలా ఒక్కరు అని కాదు, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క గురువు గారు ఉంటారు. ఆ గురువులందరినీ కూడా ప్రతి మనిషి కూడా ఆరాధన చేస్తూ పూజిస్తూ ఉండాలి. జ్ఞానము కోరుకునేటువంటి ప్రతి ఒక్కరూ కూడా మనము సర్వకాల సర్వావస్థల యందు గురువుగారిని భక్తితో పూజించడం ద్వారా, గౌరవించడం ద్వారా మనకు కలిగేటువంటి ఫలితం ఏంటి అంటే విద్యలో పురోగతి, జ్ఞానవృద్ధి, గురుకృప, మనశ్శాంతి, పాపక్షయము, ఐశ్వర్యము, కుటుంబ శ్రేయస్సు, ఆధ్యాత్మిక పురోగతి, మోక్ష మార్గంపై ఆసక్తి మనకు విపరీతంగా పెరుగుతాయి. అట్లాగే గురువుగారు మనకు కేవలం అక్షరజ్ఞానం మాత్రమే చెప్పేవారు కాదు, జీవన విలువలు, ధర్మము, ఆత్మజ్ఞానము, వినయము, సేవాభావం నేర్పించే మార్గదర్శి. అందుకే భారతీయ సంప్రదాయంలో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని గురువుకి దైవస్థానాన్ని ఇచ్చారు. దేవుడిని చేరుకోవడానికి దారి చూపేది ఆ గురువే. జ్ఞానానికి మూలం గురువు, అజ్ఞానాన్ని తొలగించే వెలుగు గురువు. అలాంటి గురువుని స్మరించే పవిత్ర పర్వదినమే గురు పౌర్ణమి. ఈ పర్వదినాన్ని భక్తి, వినయము, సేవాభావము, జపము, పారాయణము, దానము, గురుస్మరణతో ఆచరిస్తే అపారమైనటువంటి పుణ్యఫలం లభిస్తుందని మహర్షులు చక్కగా ఉపదేశించారు. కాబట్టి ఈ యొక్క రోజుని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ, ముఖ్యంగా ప్రధానంగా ఆ రోజు మొట్టమొదట తల్లిదండ్రులనే గురువుగా, ప్రథమ గురువులుగా భావించి వారిని పూజించి మనకి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి, మంత్రోపదేశం చేసినటువంటి, విద్యాబుద్ధులు నేర్పించినటువంటి గురువులను కూడా పూజించాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ